ఏపీలో మరో ఓ పక్క స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పి మార్పు అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు గారి ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వీళ్ళు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్రమంగా మద్యం షాపులు అనేది ఎక్కువగా వెళ్తున్నాయని చెప్పవచ్చు. అది కూడా జన నివాసాల మధ్య ఉన్నదని, అట్లాగే రోడ్ల పక్కన అట్లా ఉన్నాయని చెప్పేసి అని ఇక్కడ కొంతమంది మాధవదార జంక్షన్లోని కొంతమంది మహిళలు కానీ ఇక్కడ ఉన్న పెద్దలు ధర్నా చేస్తున్నారు. ఏంటి వాళ్ళ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. ఎందుకు ఈ మద్య షాపుల పేర్లతోటి రాష్ట్రంలో విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయా, ఏ విధంగా జరుగుతున్నాయి, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మళ్ళీ ధర్నాలకి ఏ విధంగా ప్రోత్సహిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వము. కొత్తగా ఏదైతే మద్యం పాలసీ తీసుకొచ్చిన తర్వాత విచ్చలవిడితనం పెరిగిందని చెప్పవచ్చా, లేదని చెప్పవచ్చా, ఏంటి అంతరాక్షం అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో భాగంగా మాధవదార జంక్షన్లో ఎందుకు ఇక్కడ మద్యం షాపుని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎందుకు ఇక్కడ ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఏమో మద్యం షాపులు విచ్చలవిడితనం అని చెప్తుంది, విచ్చలవిడిగా అమ్ముకునే ప్రయత్నం చేసి ఏర్పాటు చేసింది, ఇక్కడ వద్దని చెప్తున్నారు. మరో పక్క ఆదాయం కావాలని కోరుకుంటుంది. అసలు ఏంటి దీని మీద మీ స్పందన ఏంటి మేడం? రెసిడెన్షియల్ ఏరియా లేడీస్ అందరూ చక్కగా హ్యాపీగా ఇండిపెండెంట్గా తిరుగుతున్నారు. నైట్ 10 గంటలకు కూడాను ఎదురుగుంటానే మీకు హాస్పిటల్స్, క్లినిక్స్, పక్కనే స్కూల్స్, వెనకాతలేమో టెంపుల్ మందిరం ఉంది. మాధవదార దేవాలయంకి వెళ్ళే దారి, దేవస్థానం దారి ఇంత సెంటర్లోనే ఇక్కడ బార్ షాప్ అనేది అసలు ఎలా శాంక్షన్ చేస్తారన్నది కూడా నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. ఫస్ట్ అవన్నీ చూసుకొని శాంక్షన్ చేస్తారు. బట్ ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ జనావాసాలు వచ్చిన లేడీస్ ఎలా తిరుగుతారు? అంటే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే సిటీ పరిధిలో ఏదైతే ఉన్నదో సిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వము మద్యం షాపులు సుమారుగా 49 వరకు పర్మిషన్ ఇచ్చారని చెప్పి ఉన్నారు. ఈ 49 షాపులు ఎక్కడైనా పెట్టుకోవచ్చని వెసులుబాటు ఉన్నది. అసలు ఇక్కడ పెట్టడానికి యొక్క కారణం ఏంటి? వీళ్ళు పెట్టడం వల్ల మీకేం నష్టం జరుగుతుంది? ఇక్కడ హాస్పిటల్ ఉంది, పేషెంట్స్ అంటారు. ఇక్కడ మనకి రాత్రిపూట్లు 10 గంటలకి 11 గంటలకి కూడా లేడీస్ షాపింగ్స్ వస్తారు. పిల్లలు తిరుగుతారు స్కూల్కి. ఇది బస్ స్టాండ్, 48 బస్ స్టాండ్లో స్కూల్ పిల్లలు తిరుగుతారు. అక్కడ తిరిగేటప్పుడు మద్యం దగ్గర తాగేసిన తాగుబోతులు వాళ్ళందరూ పోయి పిల్లలు ఏదైనా హెరెస్ట్ చేస్తే పేషెంట్స్ ఉన్నారు అక్కడ. నెక్స్ట్ ఏమో ఇక్కడ లేడీస్ తిరుగుతూ ఉంటారు. రోడ్డు మీద వెళ్ళిపోతున్న వాళ్ళందరినీ ఇక్కడ పార్కింగ్లో కామెంట్ చేస్తూ ఉంటారు. మరో పక్క ఇక్కడ సూపర్ 6 పథకాలని రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. ఆ పథకాలు ముందుకెళ్లాలనుకుంటే మద్యం షాపు వల్ల వచ్చే ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అది లేకుండా, ఈ ఆదాయం లేకుండా ఈ రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా న్యాయం చేస్తారనుకుంటున్నారు? మద్యం షాపుల వల్లనే న్యాయం జరుగుతుందని చెప్తున్నారు, ఆదాయం వస్తుందని చెప్తున్నారు. దీని మీద మీ స్పందన ఏమంటారు? ఈ రోజు ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు మద్యాన్ని ఆదాయ వనరుగా చూస్తున్నారు. గత ప్రభుత్వం ఏవైతే పొరపాట్లు చేస్తుందో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అటువంటి పొరపాట్లే చేస్తుంది. మీరు అన్నట్టుగా మద్యం మీద ఆదాయం వస్తుందంటే భారతదేశంలో చాలా రకాలైన సంపద ఉంది. ఆ సంపదను ఉపయోగించుకోండి, మేధావులను అడగండి, మీకు చెప్తారు. అంతేగాని మద్యం అడిగి మహిళలు మాన ప్రాణాల మీద వ్యాపారం చేస్తామంటే ఏ మహిళలు కూడా దీన్ని అంగీకరించి గత ప్రభుత్వాలు ఏదైతే గతి పట్టిందో మద్యాన్నే ఈ రోజు ఆదాయ వనరుగా చూస్తే ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా అదే గతి ప్రజలు పట్టిస్తారు. గత ప్రభుత్వము గవర్నమెంట్ మద్యం షాపులు తీసుకొచ్చి ఏదైతే బెల్ట్ షాపులు తగ్గించామని చెప్పి ఉంది. చెప్పిన తర్వాత మళ్ళీ గత ప్రభుత్వం ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు మొత్తం మద్యాన్ని పూర్తిగా మద్యం ఏదో బెల్ట్ షాపులను కట్టడి చేసి కొంతవరకు చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు ఇప్పుడు విశాఖ సిటీలో 49 మద్యం షాపుల వరకు ఇస్తున్నారు. దీని మీద మీ స్పందన ఏమంటారు? మహిళలుగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామండి. ఎందుకంటే మహిళలకి అసలు మాన ప్రాణాల రక్షణ లేని ఈ మద్యం వల్లే ఈరోజు చూస్తున్నారు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. దేనికి జరుగుతున్నాయి? వాళ్ళకి సరైన అంటే మద్యం ఈరోజు ప్రభుత్వం తక్కువ ధరకి మేము ఇస్తున్నామని చెప్పింది. అంటే బాగా తాగమని చెప్తుందా, ప్రోత్సహిస్తుందా?
మీరు కూల్ చేసిన డబ్బులు మీ ఇంట్లో పిల్లలకి ఇవ్వకుండా వచ్చి మేము బెల్ట్ షాపులు పెట్టాం, మీకు మద్యం చాలా తక్కువకి ఇస్తాము, తాగమని ప్రభుత్వం ఈ రకంగా వాళ్ళు ప్రోత్సహిస్తుంది. చెప్తున్నారు కదా సూపర్ 6 పథకాలు 6 పెట్టాము, ఆ పథకాలు అమలు కావాలనుకుంటే మద్యం షాపుల ద్వారా ఆదాయం వస్తేనే చేస్తామంటున్నారు. దాని మీద మీ స్పందన ఏమంటారు? ఇప్పుడు అదే చెప్తాండి, మీరు మద్యాన్ని ఆదాయ వనరుగా చూస్తే భారతదేశంలో అటవీ సంపద అనేది చాలా పుష్కలంగా ఉంది. దాని మీద మీరు దృష్టి పెట్టండి, అంతే తప్పించి మద్యం మీద ఆదాయం అనుకుంటే మాత్రం గత ప్రభుత్వాలు పట్టిన గతి ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా అదే గతి పట్టిస్తారు మహిళలు. ఇప్పుడు మీరు చెప్పండి పెద్దయినా, ఇక్కడ ఈ ఏరియాలో పెట్టడం వల్ల మీకేం నష్టం ఏమొచ్చిందంటారు? ఎందుకు కూడా నడి రోడ్డు మీద అదే రోడ్డుకి ఆనుకొని పెట్టారు, దీని మీద మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అసలు? సార్, ఈ ప్రాంతం ఒక చరిత్ర ఉన్న ప్రాంతం. సింహాచలం వరహ నరసింహ తాలూకా సోదరుడైనటువంటి మాధవస్వామి జన్మించిన స్థలం ఇది. ఈ చరిత్రకి ఈ పుణ్యక్షేత్రం మాధవస్వామి, వేణుగోపాల స్వామి, అలాగే మల్లికార్జున స్వామి ఉన్నారు. ఈ పక్కనే 80 సంవత్సరాల నుంచి రామాలయం 60 అడుగులు లోపునే ఈ పక్కనే రామాలయం కూడా ఉంది. ఈ పక్కనే విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ బస్ స్టాప్ దగ్గర కనీసం 8 కాలనీకి వెళ్ళే బస్ స్టాప్ ఇది. 48 బస్ స్టాప్ మాదారిది. ప్రధానంగా మాదారి నడిబోటున ఈ ప్రాంతంలో పెట్టడం వల్ల మహిళలకు కానీ ప్రజలకు కానీ అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పటికనే గంజాయి కొట్టి అలాగే మిగిలిన డ్రగ్స్ తీసుకొని ఈ సెంటర్లో అనేక డిస్టర్బెన్స్లు అవుతున్నాయి. ఇంకా ఈ మందు షాపు కనుక ఇక్కడ కానీ ఉంటే ఇంకా ఈ సెంటర్లో ఈ ప్రాంతంలో ప్రజలకి రక్షణ కరువు అవుతుంది. ఎదురుగా కూడా హాస్పిటల్ కూడా ఉంది. రక్షణ మహిళలకి రక్షణ ఉండదు, పిల్లలకి రక్షణ ఉండదు. అనేక పిల్లలు ఎల్కేజీ నుంచి కాలేజీ వరకు కూడా ఆడపిల్లలు కూడా వెళ్తూ ఉన్నారు. వాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి వృద్ధులకి రక్షణ లేకుండా పోతుంది. ముఖ్యంగా మహిళలకి రక్షణ లేకుండా పోతుంది. ప్రజలకి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ప్రశాంతంగా ఉన్న వాతావరణానికి దీన్ని ఇదవుతుంది. అలాగే దివ్యమైన పుణ్యక్షేత్రాలకు కూడా దీనికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ పరంగా కూడా ప్రజల మధ్యన ఈ వైన్ షాపులు పెట్టకూడదు. అలాగే దేవాలయ దగ్గరలో ఉన్న చోట్ల పెట్టకూడదు. విద్యా